Good morning, my dear students. This is your Subbarao sir, Senior Civil Services Faculty and Founder and Director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad and Vijayawada. తెలుగులో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవాలా అనేది కూడా వాళ్ళకి చాలా పెద్ద డౌట్ అనమాట. చాలా మంది కాల్ చేసి సార్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఎలా చదవాలి, మేము తెలుగు మీడియంలో చదివాము, ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా మేము తెలుగు మీడియంలో చదివాము, ఎలా సార్ ఆ బుక్స్ చదవాలా అని అడుగుతూ ఉంటాం. సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా కొన్ని చదవాల్సి వస్తుంది. సో అవి చదివే కెపాసిటీ అయితే కొంత ఉండాలి మీకు. అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు చదవలేకపోతున్నారు. అప్పుడు ఎట్లా? అలాంటప్పుడు మేము ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, తర్వాత నేషనల్ స్టాండర్డ్ బుక్స్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి క్లాస్‌లో మీకు క్లాస్ నోట్స్ డిక్టేట్ చేస్తామన్నమాట. నేషనల్ బుక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'లక్ష్మీకాంత్' ఎకానమీ బుక్స్ కానీ, లేదా 'సైన్స్ అండ్ టెక్నాలజీ'. సో తర్వాత ఇతర 'హిందూ పేపర్', తర్వాత 'కురుక్షేత్ర', 'యోజన' లాంటి మ్యాగజైన్స్ కానీ, ఇవన్నీ కూడా మేము తెలుగులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవగలిగి ఉంటే ఓకే. నో ప్రాబ్లమ్. ఇంగ్లీష్ మీడియం బుక్స్‌లో ఏంటంటే డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. తెలుగు మీడియం బుక్స్‌లో అంత క్లియర్‌గా ఉండదు. కానీ కొంత సోర్సెస్ ఉంది తెలుగులో. కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను కొన్ని మీకు చెప్పున్నాను పాత వీడియోస్‌లో. ఆ బుక్స్ తీసుకొని చూడండి. సో దాంతో పాటు మా ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ లేదా కోచింగ్. కోచింగ్ అయితే కంపల్సరీగా ఉంటేనే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మేము నేషనల్ స్టాండర్డ్ బుక్స్‌ని మీకు అంటే ఢిల్లీ వైస్‌గా అంటే దేశవ్యాప్తంగా ఎవరైతే పాపులర్‌గా ప్రతి సబ్జెక్ట్‌కి ఏ బుక్ అయితే పాపులర్‌గా ఉంటుందో ఆ బుక్‌ని మీకు తెలుగులో క్లాస్‌లో డిక్టేట్ చేసి, నోట్స్ రాయించి, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, క్లాస్ చెప్పి, టెస్టులు కండక్ట్ చేయడం వల్ల మీకు ఈజీ అవుతుందనమాట. అప్పుడు మీరు ఈజీగా ఆహ్, సాధించగలుగుతారు తెలుగు మీడియం వాళ్ళు. అందుకే తెలుగు మీడియంలో కోచింగ్ ఎందుకు ఇస్తామంటే ఇందుకు ఇస్తామనమాట. అంతేగాని మామూలు బుక్స్ మీకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఏ బుక్స్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ అయితే సరిపోదు ఇందులో. కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీరు కోచింగో, మెంటర్‌షిప్పో, టెస్ట్ సిరీసో లేకపోతే గైడ్‌లైన్స్ ఏదో ఒకటి తీసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుందనమాట. లేదు సార్ మేము కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియంలో సక్సెస్ అవ్వడం ఈజీ అని తెలుసుకొని తెలుగు రాయటం వచ్చిన వాళ్ళు తెలుగు మీడియంలో రాస్తున్నారు. వాళ్ళకి అయితే బుక్స్ ఈజీగా చదవగలుగుతారు. ఎన్‌సీఈఆర్‌టీస్ కానీ, స్టాండర్డ్ బుక్స్ కానీ చదవగలుగుతారు. అట్లా మీరు చదవగలిగే కెపాసిటీ ఉంటే ఓకే. నో ప్రాబ్లమ్. అది చదవగలిగిన ఇంగ్లీష్‌లో చదివినా గానీ ఎగ్జామ్ మాత్రం తెలుగులో రాయండి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది తెలుగులో. చాలా తక్కువ మందిలో మీ కాంపిటీషన్ ఉంటుంది. అందుకు నేను తెలుగు మీడియం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. సో, అంతరించిపోతున్నటువంటి తెలుగు భాషను కాపాడటం కోసం అతిపెద్ద పరీక్ష అయినటువంటి సివిల్స్ ఎగ్జామ్ కూడా మీరు తెలుగులో రాయొచ్చు అని తెలిస్తే ఎంతోమంది ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని తెలుగులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లేదా ఇతర ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అవుతూ ఉంటారు. ఓకే. రైట్. థాంక్ యూ.